రైట్ మహేష్, సభ ఒక 10 నిమిషాలు వాయిదా పడింది. దేనికి వాయిదా పడింది? దానికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? సింధూర ఫార్ములా ఈ రేస్ పైన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ పైన ఏసీబీ కేసు నమోదు చేయడం అక్రమం అంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు సభ ప్రారంభం నుంచి కూడా నిరసన చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక శాసన మండలిలో నల్ల బ్యాడ్జీలు ధరించి ఎమ్మెల్సీలు కౌన్సిల్లోకి ఎంటర్ అయ్యారు. కౌన్సిల్లోకి సభ ప్రారంభం కాగానే బీఆర్ఎస్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై అక్రమ కేసు పెట్టారు. వెంటనే ఫార్ములా ఈ రేస్ పై అటు సభల్లో ఉభయ సభల్లో కూడా చర్చించాలంటూ కూడా అక్కడ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఇక్కడ బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు ఇరు పక్షాలు కూడా చర్చకు పట్టుబడిన పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇక ఈ నేపథ్యంలోనే అటు సభలో కొంత గందరగోళ పరిస్థితి కనిపించింది. వేల్లోకి ఎమ్మెల్సీలు దూసుకెళ్లి తమ నిరసన చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే గత ఏడాది నుంచి కూడా అటు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న తప్పులపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎప్పటికప్పుడు ఎండగడుతున్నారు. అటు రైతులకు సంబంధించి రుణమాఫీ కానీ, అటు రైతు భరోసా సంబంధించి కావచ్చు, లేకపోతే ఇటు సర్పంచుల పెండింగ్ బిల్లులు కానీ, ఇతర అంశాలు అటు మూసీ ప్రాజెక్టు సంబంధించి పేద ప్రజలను ఇబ్బందులు పెట్టడం కావచ్చు, అటు బుల్డోజర్లతో వారి ఇళ్లను కూలగొట్టడం కావచ్చు, వారికి ఎలాంటి ప్రత్యామ్నాయం చూపకపోవడం, ఇలాంటి అనేక అంశాలపై కూడా బీఆర్ఎస్ మొదటి నుంచి ప్రశ్నిస్తుంది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ నేతృత్వంలో కూడా అనేక రకాలుగా కూడా అటు రైతులు కావచ్చు ప్రతి ఒక్కరు కూడా పోరాటాలు చేరుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక అంతేకాకుండా అటు ఆటో కార్మికులు కావచ్చు, 6 గ్యారెంటీలకు సంబంధించిన హామీలు అమలుకు సంబంధించి కూడా బీఆర్ఎస్ ప్రజలకు ఇచ్చిన హామీలు ఎక్కడి కూడా అమలు కావడం లేదు. ఏడాది అవుతున్నా కానీ ప్రజలకు ఇచ్చి ఎన్నికల్లో 6 హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఆ హామీలను తుంగలోకి తొక్కుతుందంటూ కూడా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎప్పటికప్పుడు కూడా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ ఫార్ములా ఈ రేస్ అంటూ అక్రమ కేసు పెట్టారని కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు కూడా ప్రభుత్వంపై మండిపడుతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఎందుకంటే హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెంచేందుకు అప్పటి మాజీ మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెంచాలని ఫార్ములా ఈ రేస్ హైదరాబాద్ తీసుకొచ్చారు. తెలంగాణలో మరిన్ని పెట్టుబడులు పెట్టాలి, విదేశీ కంపెనీలు తెలంగాణను ఆకర్షించే విధంగా కూడా ఈ ఫార్ములా ఈ రేసు హైదరాబాద్ లో నిర్వహించారు. అది ఎంతో విజయవంతంగా కొనసాగింది. అటు రాజకీయ ప్రముఖుల నుంచి సినీ ప్రముఖులు, వివిధ రకాల క్రీడా రంగానికి సంబంధించిన ప్రముఖులు హైదరాబాద్ వచ్చి కూడా ఈ ఫార్ములా ఈ రేస్ ను వీక్షించిన పరిస్థితి కనిపిస్తోంది. ఎలక్ట్రానిక్ ఈవీ పాలసీని మరింత పెంచేందుకు ఈ తెలంగాణలో హైదరాబాద్ లో మరిన్ని విదేశీ కంపెనీలు పెట్టుబడులు పెట్టేందుకు కూడా ఈ ఫార్ములా ఈ రేసు ఎంతో ఉపయోగపడుతుందని కూడా అప్పుడు తీసుకొచ్చారు. అది సక్సెస్ఫుల్ గా నడిచింది, విజయవంతంగా కొనసాగింది. అయితే ఇందులో అవకతవకలు జరిగాయంటూ కూడా ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వము బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ పై కూడా అక్రమ కేసు ఏసీబీ నుంచి అక్రమ కేసు నమోదు చేశారంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు కూడా పెద్ద ఎత్తున ప్రభుత్వంపై మండిపడుతున్నారు. ఈ రోజు సభలో ఫార్ములా ఈ రేస్ పై అటు అసెంబ్లీలో వచ్చి ఇటు మండలిలో కూడా వాయిదా తీర్మానం ఇచ్చారు. ఇదే అంశంపై చర్చించాలి అంటూ కూడా పట్టుబడిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే సభలో ఎమ్మెల్యేలు ఇక్కడ శాసన మండలిలో ఎమ్మెల్సీలు కూడా తమ నిరసనను చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ గందరగోళం మధ్య సభ 15 నిమిషాలు వాయిదా వేస్తున్నట్టు కూడా ఇక్కడ మండలి చైర్మన్ తెలిపిన పరిస్థితి కనిపిస్తోంది. రైట్, థ్యాంక్ యూ మహేష్. గ్యారెంటీలు ప్రశ్నిస్తే